చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన చేయను. మహానతుల ప్రేమగా మాట్లాడుతుంది కృపగాల దేవ మీ అపరమైన నామకే వెళ్ళేది వందన సూత్ర సోటండి కొడుతండి ఉదయకాల చదువుతండి ఇది కొడుతండి ట్రీగుతండి మీ లేఖనాలు చదువుకుని బాగా నచ్చింది కన్నమానండి ట్రీగుతండి వెనుబడి వాక్యం మా రోజులంతరం 30 గంటలు 60 గంటలు 100 గంటలు పంచలా చూడండి ట్రీగుతండి ఇది కొడుతండి రామపత్రికతండి 13 అర్థం చేయించుండగా వినబడే వాక్యం 60 గంటలు 30 గంటలు 60 గంటలు 100 గంటలు పంచిన చూడండి ఇటు రేగతండి ఇంకా ముట్టి క్రీస్తునామలు అడిపెడుకుంటూ మా పరమ తండ్రి ప్రార్థన పడితే మన రోటరీ గతి వాకి చదువుకుని వాగుతుంది రాత్రి చాలు వరకు నీ కరుపులు వచ్చి రోటరీ గతి వాకి చదువుతున్న కథ ఏ సత్య రోటరీ గారు రేగి చోళ్ళు తీస్తుంది ఏ పాసల కొడుకుల చేతులు రోటరీ కట్టండి మీ లేఖలు చదువుతున్న కదా వేణుగల్లి చూడని మగ్ని రోటరీ గతి ఓది కృష్ణ పాదిన తోడు కృష్ణ తీర్చు సంఘ కాపని తీర్చడం కోసం తీర్చడం వైఎస్ఆర్ కృష్ణ తీర్చి సంఘ కాపని తీర్చడం బోసం బిగడం తీర్చి రెండు సంఘం తీర్చడం రెండు సంఘం అడ్రస్ వయస్సు నన్ను జీవించాలి రోటరీ కదా ఈ రోటరీ కదా మీరు అక్కడ చదువు మాకు ఇచ్చిన రోటరీ కదా రోమ ప్రతిగతలు 13వ చదువుతున్న కదా నా సందర్భంలో లోతులకి నేర్చుకునేలా చేయండి ఇంకా తండ్రి అంటుంది ఏసుకృష్ణ ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. తండ్రి గత కాలం అంతా మీరు కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను తండ్రి వాక్యం ద్వారాగా మీరు మాపై ప్రకాశింపజేస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. తండ్రి మరి యొక్క సమయంలో రోమపత్రిక 13వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి నేర్చుకోవడానికి తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభా ఈ సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలను సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా ఈ దినము వ్యయ ప్రయాసాలతో ప్రభా ఎంతమంది బిడ్డలైతేనైనా చక్కగానైనా కష్టపడి మంచి పని చేసుకుని ప్రభా కుటుంబాలను కట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారికినైనా మీ సహాయ సహకారాలు అనుగ్రహించండి తండ్రి. ప్రతి కుటుంబమునైనా సత్యం మీద కట్టబడి ప్రభా తమ చేతులతో కష్టపడినటువంటి కష్టార్జితాలతో తమ కుటుంబాలు పోషించుకుని ప్రభా మీ సన్నిధిలోనైనా వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్ మంచిదైనా మరి యొక్క సమయంలో అపోస్తుల రోమపత్రిక 13వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదువుకున్నాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును కూడా ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్షావిధి తెప్పించుకొందురు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయుము అప్పుడు వారి చేత మెప్పు పొందెదవు. నీవు చెడ్డదానిని చేసిన ఎడల భయపడుము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై
వారు ప్రతీకారము చేయు వారి ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. దేవుని పరిచారకులు. కాబట్టి కాబట్టి అనుగ్రహమును బట్టి మాత్రము కాక అనుగ్రహం బట్టి కాక మనస్సాక్షిని బట్టి మనశ్శాంతిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. లోబడి ఉండట ఆకాశము. ఏలయనగా అనగా వారు దేవుని సేవకులై ఉండి వారి దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఇందురు. ఎల్లప్పుడూ ఈ సేవ యందు పని కలిగి ఉందురు. ఇందుకే కదా ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. మీరు పన్ను కూడా చెల్లించి ఉన్నారు. కాబట్టి కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవరికి పన్ను వాడికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును ఎవరి సుంకము వాడి సుంకము చెల్లించుడి. చెల్లించుడి. ఎవని ఎడల భయము కలిగి ఉండవలను ఎవరి ఎడల భయం కలిగి ఉండును, వాని ఎడల భయమును, వాడి ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముంచవలను ఎవరి ఎడల సన్మానం ఉంచుదును, వాని ఎడల సన్మానమును వాడి ఎడల సన్మానమును కలిగి ఉండుడి. కలిగి ఉండుడి. అందరికిని అందరికి వారి వారి రుణములను తీర్చుడి. వారి వారి రుణములు తీర్చుడి. 8వ వచనం చదువుకుందాం. ఒకనినొకడు ఒకడినొకడు ప్రేమించుట విషయంలో తప్ప ప్రేమించే విషయంలో తప్ప మరి ఎవనికిని మరి ఎవరికి అచ్చి ఉండవద్దు. అలసి ఉండవద్దు. పొరుగు వానిని ప్రేమించువాడే పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ధర్మశాస్త్రం నెరవేర్చువాడు. ఏలయనగా ఎలాగనగా వ్యభిచరింపవద్దు, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, దొంగలింపవద్దు, ఆశింపవద్దు ఆశింపవద్దు అనినవియు అనినవియు మరి ఏ ఆజ్ఞను ఉన్న ఎడల మరి ఆజ్ఞలు ఉన్నయెడల అదియు అదియు నిన్ను వలె నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననిది నీ పొరుగు వారిని ప్రేమింపవలెనది. వాక్యములో వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. సంక్షేమంగా ఇవి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ పొరుగు వారికి కీడు చేయడు కనుక ప్రేమ కలిగి ఉండుట ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. మీరు కాలము నెరిగి మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని నిద్ర మేల్కొని వేళను తెలుసుకొని అలాగు చేయుడి. అలాగు చేయుడి. మనము విశ్వాసులమై ఉన్నప్పటికంటే మన విశ్వాసమే ఉన్నప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు ఇప్పుడు రక్షణ మనకు మరీ దగ్గరగా ఉన్నది. మరీ దగ్గరగా ఉన్నది. రాత్రి చాలా గడిచి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. పగలు సమీపంగా ఉన్నది. గనుక మనము కనుక మనము అంధకార క్రియలను విసర్జించి అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. ఉద్యోగకరణలు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటలైనను ఆలయంతో కూడిన ఆటలు మత్తైనను మొత్తైనను లేకయు లేకయు కామ విలాసములైన కామ విలాసములైన పోకిరి శాస్త్రలైనను చేయకయు పోగిరి శాస్త్రాలు చేయకయు కలహమైనను కలహమైనను మత్సరమైనను మత్సరమైనను లేకయు లేకయు పగటి యందు నడుచుకున్నట్లు ప్రకటన నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మర్యాదగా నడుచుకుందాము. మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును మెట్టకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేసుకొనకుడి. ఆలోచన చేసుకొనకుడి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిదినైనా ఈ రోమపత్రిక మరి 13వ అధ్యాయాన్ని దేవుడు నేడు మన వినికిడిలో మరి ఫలింపజేసిన విధానాన్ని బట్టి దేవతి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి యొక్క సమయంలో ఈ రోమపత్రిక 13వ అధ్యాయాన్ని నేపథ్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా సందర్భాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఎక్కడైనా ఈ రోమపత్రిక 13వ అధ్యాయంలో చాలా సందర్భాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మొదటగా ఈ 13వ అధ్యాయ నేపథ్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సుమారుగా ఎన్ని వచనాలు దీంట్లో ఉన్నాయి? 14 వచనాలు. ఈ 14 వచనాల్లో సారాంశాన్ని మనం చూసినప్పుడు చాలా పెద్ద సారాంశాన్ని పౌలు గారు వివరిస్తూ రోమియోలో ఉన్నటువంటి బిడ్డలకి తెలియజేశాడు. ఈ అధ్యాయాన్ని మనం కొన్ని భాగాలుగా మనం విడగొట్టడానికి ప్రయత్నం చేసుకోగలిగినట్లయితే మొదటి 7 వచనాలు మనకి ఏం సెలవిస్తున్నాయంటే క్రైస్తవుడిపై అధికారులు లోబడి ఉండాలట. ఎవరికి లోబడి ఉండాలని? క్రైస్తవుడు పై అధికారికి. క్రైస్తవుడు తన పై అధికారికి ఏం చేయాలంటే లోబడి ఉండాలి. ఎందుకనంటే అధికారాన్ని ఇచ్చింది దేవుడే గనక మనం అధికారానికి లోబడితే దేవునికి కూడా లోబడినట్లే. ఈరోజు ప్రభుత్వాలైనా ఈరోజు గవర్నమెంట్లైనా ఏదైనా సరే
మన కళ్ళ ముందు ఒక అధికార రూపంలో ఉందనంటే ఇట్టి అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుని మనం స్తుతించాలి. ఇటు అధికార పదవుల్ని దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలని అధికారాన్ని పెట్టింది కూడా ఎవరో మనుషుల మీద దేవుడే. అంటే ఈ లోకంలో ప్రతి దాని వెనకాల దేవుని హస్తం ఉంది, దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని పౌలు గారు మరి ఈ విషయాలన్నింటినీ కూడా రాస్తున్నాడు. మొదటిది ఏంటంటే క్రైస్తవుడు పై అధికారులకి లోబడి ఉండాలి. అలాగే క్రైస్తవుని యొక్క స్వభావము, క్రైస్తవుని యొక్క అభిప్రాయము, క్రైస్తవుని యొక్క మెలకువ, ఇలా 3 భాగాలుగా పౌలు గారు ఈ అధ్యాయాన్ని మనకి వివరించుకుంటూ వచ్చారు ఆయన. మొదటిగా మనం చూద్దాం 13వ అధ్యాయం మొదటి మనం చదువుకుందాం. ప్రతివాడును పై అధికారికి, అక్కడ చూడైనా ప్రతివాడును పై అధికారికి లోబడి ఉండవలను, ఏలైనగా దేవుని వలన కలిగినదే తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఈ అధికారాలన్నీ కూడా నియమించింది ఎవరట? మోషేబాబు దేవుడే. మనుషులు కదా నియమించింది అంటే మనుషులకి ఇటు జ్ఞానం ఇచ్చింది ఎవరో? దేవుడే. కానీ ఈ అధికారాలని, ఈ నియమాల్ని దుష్టుడు ఏం చేస్తున్నాడనంటే మనిషి నేనే కనుగొన్నాను, నా వలనే కలిగిందని మనిషిని ఉప్పొంగ చేస్తున్నాడు, మనిషిని గర్వించేటట్టుగా చేస్తున్నాడు. కనుక ఎప్పుడు కూడా దేవుని ప్రమేయం లేకుండా మనిషి ఏది కూడా చేయలేడు. ఈ విషయాన్ని గమనించాలని పౌలు గారు వాళ్ళకి ఈ లెటర్ని, ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాడు అనమాట. ఆనాటికి రోమా గవర్నరు చాలా పెద్ద అధికారంలో ఉంది. అక్కడ ఏదైతే శాసనంగా చేయబడిందో అదే జరిగేది ఆ దేశానికి. రోమా చట్ట ప్రభుత్వం. ఆ రోమా చట్టాన్ని, రోమా ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టింది ఎవరు? దేవుడే. ఆ రోమా సామ్రాజ్యం ప్రపంచ దేశాలను ఏలడానికి దేవుడే నిలబెట్టాడు దాన్ని. ఆ రోజు ఆ ప్రపంచ చరిత్రలో రోమా సామ్రాజ్యం అంటే 4 మహాసామ్రాజ్యాలు మనకు కనబడతాయి. మాదీయులు, పారసీకులు, గ్రీకులు, రోమా, ఇలా 4 సామ్రాజ్యాల్లో ఈ సామ్రాజ్యాన్ని కూడా నిలబెట్టింది ఎవరనంటే దేవుడు. దానికి ఆ అధికారాన్ని, ఆ స్వాతంత్రాన్ని ఇచ్చింది ఎవరనంటే దేవుడు. కనుక మీరు ఆ అధికారానికి లోబడండి. ఎందుకని? అధికారుల మనసుల్ని మార్చేది కూడా దేవుడే. నువ్వు అధికారికి నువ్వు లోబడితే వారు నీకు పరిచారకులుగా మారిపోతాడని లేఖన భాగం మనకి సెలవిస్తుంది. కింద మాటలో చదువుదాం. కాబట్టి అధికారం ఎదిరించేవాడు దేవుడు నియమాన్ని ఎదిరిస్తున్నాడట. అధికారాన్ని ఎదిరిస్తే దేవుని నియమాన్ని ఏం చేస్తున్నాడు మనిషి? అంటే అధికారము, నియమాలు అనేటువంటివి దేవుని ఆధీనంలో ఉన్నాయి. దేవుని నియమను ఎదిరించున్నాడు. ఎదిరించేవాడు తన మీదకే శిక్ష వస్తుంది అని పౌలు గారు అంటున్నాడు. ఇప్పుడు అధికారాన్ని మనం ఎదిరించామనుకోండి, పోలీసుల వారికి ఎదురుగా వెళ్ళి నేను ధర్నా చేస్తాను, నేను ర్యాలీ చేస్తాను అని అన్నాం అనుకోండి, మనల్ని ఏం చేస్తారు? కొంత సమయం అయితే ఇస్తారు. ఆ సమయం మీరిందానికి ఏం చేస్తారు? యువర్ అండర్ అరెస్ట్ అని తీసుకుని వెళ్ళిపోతారు. అంటే అధికారాన్ని ఎదిరిస్తే మన మీదకి మనకేం వస్తుంది? ఇప్పుడు శిక్ష వస్తుంది అంటున్నారు పౌలు గారు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. అంటే చెడ్డ కార్యాలకే భయంకరులు. ఎవరైతే చెడ్డ చేస్తారో అలా చెడ్డ చేసినటువంటి వారికి అధికారులు భయంకరులుగా కనబడతారు. ఇప్పుడు నేను దొంగతనం చేశాను, ప్రభుత్వం నన్ను శిక్షించలేదనుకో, నా దృష్టిలో మంచిదంట నేను ప్రభుత్వం. ఎందుకంటే నేను దొంగతనం చేశాను కనుక నన్ను ప్రభుత్వం ఏం చేయలేదు కానీ ప్రభుత్వం మంచిదని అంటాను. ఒకవేళ నేను దొంగతనం చేసిన తర్వాత ప్రభుత్వం నన్ను పట్టుకుందనుకో, ఇప్పుడు చెడ్డవారికి ఎవరైనా భయంకరులు అనమాట అధికారులు. ఇప్పుడు ఏదైనా స్మగ్లింగ్ చేసినా, ఏదైనా దుర్వ్యాపారం చేసినా, ఏదైనా దొంగతనం చేసినా, చీకటి వ్యాపారాలు చేసినటువంటి వారందరికీ అధికారులు ఎలా కనబడతారంటే భయంకరులుగా కనబడతారు. ఇప్పుడు మనకు ఆ మధ్యకాలంలో ఎవరు అల్లు అర్జున్ గారి సినిమా వచ్చింది. వాళ్ళ స్మగ్లింగ్ ఏం చేస్తున్నారు? గంజాయి స్మగ్లింగ్ చేసేసి రాత్రులు వెళ్ళి అడవిలోకి వెళ్ళి వాటిని నరికొచ్చి ఏం చేశారు? అది గవర్నమెంట్ పట్టుకున్న తర్వాత, దొరికిన తర్వాత ఇప్పుడు అధికారులకి ఏం వేసింది? వాళ్ళకి ఆ దొంగతనం చేసిన వాళ్ళందరికీ భయం వేసింది. అంటే అధికారులు చెడ్డవారికి భయంకరులే కానీ మంచివారికి భయంకరులు అయితే కాదు. నువ్వు చక్కగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా, గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం నువ్వు వెళ్తున్నావు అనుకో, నీకంటే బుద్ధిమంతుడు మరొక లేడు. ఎందుకంటే నువ్వు ఆ గవర్నమెంట్ని, నువ్వు ఆ అధికారాన్ని ప్రేమిస్తున్నావు కనుక. ఎవడైతే గవర్నమెంట్ని, అధికారాన్ని ధిక్కరిస్తారో వాడికి భయంకరులని వాక్యం సెలవిస్తుంది. ఇంకా కింద 4వ వచనం చదువుతాం చూడండి. అధికారులు కూడా ఎవరట? దేవుని పరిచారకులు. జైతేలు ఎవరమ్మా అధికారులు? దేవుని పరిచారకులు. వారికి భయపడ ఉండకూరితవా మేలు చేయము.
అప్పుడు వారి చేత మెప్పు పొందెదవు. నీవు చెడ్డదానిని చేసిన ఎడల భయపడుము. వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపుటకు వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండటం ఆవశ్యకము. ఎలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందు పని కలిగి ఉందురు. వారు దేవుని సేవకులట ఎవరు? ఈ అధికారులు, ఈ నియమాలు అన్నీ కూడా వారు కూడా దేవుని సేవకులే అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఎలా ప్రభుత్వాన్ని, గవర్నమెంట్‌ని మనం గౌరవిస్తున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు క్రైస్తవుని యొక్క విలువలు కనబడుతూ ఉంటూ ఉంటాయి. అమ్మో! వీళ్ళు ప్రభుత్వానికి ఇంతగా లోబడుతున్నారేంటి? పన్ను కట్టమనగానే కట్టేస్తున్నారేంటి? ఈరోజు గవర్నమెంట్ మనకి పన్నులు, ఇంటి పన్ను, కరెంటు పన్ను ఇవన్నీ పన్నులొస్తున్నాయి కదా! ఈ పన్నులన్నీ మనం ఏం చేస్తాం? చకచకమని కట్టేస్తూ ఉంటుంటాం. కారణం ఏంటి? గవర్నమెంట్‌లో మనం ఇక్కడ ఉంటున్నాం గనక. కనుక ఇంకొకటేంటంటే ఈ గవర్నమెంట్ మనకిచ్చినటువంటి స్పెసిలిటీసు, రాయితీలు మరి ఇక ఏ ఇతర రాష్ట్రాల్లో, ఏ ఇతర దేశాల్లో కూడా తక్కువగా కనబడుతూ ఉంటుంటాయి. ఈరోజు మన గవర్నమెంటు ఆరోగ్య శాఖ ఎంత గొప్పగా నడిపిస్తుందో పేద ప్రజలందరికీ కూడా ఏవండీ పేదవాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందిస్తుంది. ఈరోజు నేత్రాలకి, ఈరోజు శరీరంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి భయంకరమైనటువంటి రోగాలన్నిటికీ, క్యాన్సర్ వ్యాధులన్నిటికీ ఏం చేస్తుంది ఇప్పుడు ఈరోజు గవర్నమెంటు? బీదల్ని పోషిస్తుంది, బీదల్ని కాపాడుతుంది. హాస్పిటల్‌కి వెళ్తే ఈరోజు మనం వండుకోవాల్సినటువంటి పని లేదు. అంటే ఇంత చక్కగా గవర్నమెంట్ అభివృద్ధి పొందుతుందనంటే ఈ అధికారం అంతా కూడా ఎవరిదన్నమాట? దేవుడు అంత గొప్పగా మన రాష్ట్రాన్ని పరిపాలించుకునేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాంటి అధికారులను ఇచ్చాడు. మన శత్రువులు మన మీదకి ఏ ఒక్కరు రాకుండా శత్రువు ద్వారాగా మనల్ని మనం కాపాడుకునేటువంటి సైన్యాలను ఇచ్చాడు. సైన్యాలు నడిపించే అధికారులను ఇచ్చాడు. ఎంత గొప్పగా మన ప్రభుత్వం వర్ధిల్లుతున్నప్పుడు ఆ ప్రభుత్వానికి మనం ఏం చేయాలంటున్నాడు? లోబడాలి. అందుకనే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను ఉండి నిమిత్తం మనం అందరికంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వం కొరకు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక క్రైస్తవుడిగా ప్రార్థన చేయాలి. ఎలా మనం రెస్పెక్ట్ మన దేశానికి, మన ప్రభుత్వానికి ఇవ్వగలిగితేనండి మనంతటి క్రైస్తవులంతటి గొప్పవారు ఉండరని మరి పౌలు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ మనకు కనబడుతుంది. ఇంకా ఈ మాటలు ఇంకా మనం ఇలా చదువుకుంటూ వస్తున్నప్పుడు ఒక మంచి మాట 8వ వచనంలో మనం చదువుదాం. ఒక మాటను మనం చదువుదాం. 8వ వచనాన్ని చదువుదాం. క్రైస్తవుని యొక్క స్వభావం ఎలా ఉండాలి ఇక్కడ మాట్లాడుతూ 8 నుంచి 10 వచనాలు క్రైస్తవుని యొక్క స్వభావం గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. మొదటిది ఏంటి? క్రైస్తవుని యొక్క అభిప్రాయం అనగా క్రైస్తవుడు పై అధికారికి లోబడి ఉండాలి. ఇది మొదటి భాగం. ఇక్కడ రెండో భాగం ఏంటంటే క్రైస్తవుని యొక్క స్వభావం. క్రైస్తవుని యొక్క స్వభావం ఎలా ఉండాలో ఇక్కడ పౌలు గారు మరి ఈ సంఘానికి పత్రిక ముఖంగా తెలియజేస్తూ ఏమంటాడు? ఒకసారి 8వ వచనం చదవండి చూడండి. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరి ఎవరికిని అచ్చి ఉండవద్దు. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ? ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరి ఏమియో ఎవరికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అంతా ఎక్కడ పెట్టేశాడు పౌలు గారు? పొరుగువానిలో పెట్టాడు. ఎవరైతే పొరుగువానికి కీడు తలపెట్టకుండా, పొరుగువానికి ఆపద తలపెట్టకుండా, పొరుగువానికి అడ్డం వేయకుండా ఎవరైతే జీవిస్తూ బ్రతుకుతూ ఉంటారో వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. అలాగే ఇంకొక మాట కూడా ఏమంటున్నారంటే ఎవనికిని ఏది అచ్చి ఉండొద్దు అని అంటున్నాడు. అచ్చి ఉండడం అని అంటే బాకీ ఉండొద్దు అంటున్నాడు. దేవుని పిల్లలుగా మనం ఇతరులకు ఎవరికి కూడా ఏమి ఉండకూడదమ్మా? ఏ విషయంలోనూ బాకీ ఉండకూడదు. ముఖ్యంగా ధనం విషయంలో మనం అసలే బాకీ ఉండకూడదు. అచ్చి ఉండడం అని అంటే రుణపడి ఉండకూడదు. ఏం చేయకూడదంటమ్మా? అంటే క్రైస్తవులుగా మనం ఏమి ఉండకూడదనంటే ఒకరికి మనం అచ్చి ఉండకూడదు అని అంటే మనము అప్పు చేసేవారుగా ఉండకూడదని వాక్యం మనకు సెలవుస్తుంది. ఒకసారి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయవాడు అప్పు ఇచ్చేవానికి ఏమవుతాడట? దాసుడు అగుతాడు. అంటే అప్పు చేసినటువంటి వాడు అప్పు ఇచ్చేవాడికి ఎలా ఉంటాడనమాట? దాసుడిగా ఉంటాడు. కనుక క్రైస్తవులుగా మనం ఇతరుల దగ్గర ఏది కూడా అచ్చి ఉండకూడదు. అంటే మనము దాసుడిగా ఉండకూడదు. మరి మనం ఏం చేయాలి? దాసుడిగా ఉన్నాం అనుకోండి, అప్పు ఇచ్చేవాడి దగ్గర మనం దాసురకంగా చేసాం అనుకోండి, మనం ఎలా ఉంటాము? దాసుడు. మనము దాసులం కాదు కదా.
మనము ఎవరమనంటే మొదటి కొరింథీ పత్రిక 7:23 ప్రకారంగా మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా ఉండొద్దని వాక్యం సెలవిస్తుంది. మనుషులకు మనం ఎలా ఉండకూడదట జైతెల్లి? దాసులుగా ఉండకూడదు. కనుక పొరుగు అని ప్రేమించే విషయంలో తప్ప మీరు ఎవరికిని అచ్చి ఉండవద్దు అంటున్నాడు. అంటే మీరు ఎవరికిని దాసుడుగా ఉండొద్దు. ఒకానొక సమయంలో ప్రవక్తల్లో ఒక శిష్యుడు ఏం చేశాడనంటే అప్పు చేసి చనిపోతాడు. అప్పు చేసి ఏం చేస్తాడు ఆయన? చనిపోతాడు. మరి అప్పు తీర్చలేడు. అప్పు తీర్చకపోతే ఆ యజమానుడు వచ్చి అంటాడు, తన భార్యతో వచ్చి అంటాడు, నీ ఇద్దరు బిడ్డలు నాకు దాసులుగా పంపించే అంటాడు. ఏం పంపించమంటాడు ఆయన? నీ ఇద్దరు బిడ్డలు నాకు దాసులుగా పంపించే అంటే అప్పుడు దేవుడు కలగజేసుకుని వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి దాన్ని అంతటిని దేవుడు తొలగిస్తాడంటే అప్పు చేస్తే ఇప్పుడు మనం ఏమైపోతాం? తీర్చలేము మనం. అందుకనే మన కార్యాలు మూసపోయేలాగా మనం కార్యాలు చేసేటప్పుడు మనము ఏదైనా కార్యాలు తలపెట్టేటప్పుడు గంభీరంగా చేయకూడదు. మనకున్న స్తోమతలోనే మనకున్నటువంటి ఆ కొద్దిపాటులోనే మనము చేసుకోవాలి తప్ప అప్పు చేసి పప్పు కూడా ఎప్పుడు కూడా తినకూడదు. అలా తిన్నామనుకోండి మనం దాసుడుగా ఉండిపోతాం. ఎప్పుడైతే దాసుడుగా ఉండిపోయామో మన మీద ఆ అధికారులు మన మీద ప్రభుత్వం చేస్తారు. ఆ ప్రభుత్వంలో నుంచి మనం బయటికి రాలేం. కనుక ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మీరు ఏది కూడా అచ్చి ఉండవద్దు. నువ్వు ఎవరికి బాకీ ఉండొద్దు. నువ్వు ఎవరికి దాసుడుగా ఉండొద్దు. ఎందుకంటే నీ క్రీస్తు మనల్ని స్వతంత్రుడిగా చేశాడు. కనుక మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? చక్కగా యజమానులుగా ఉండాలి. మంచి పనివారిగా ఉండాలి. కనుక ఏం చేయాలంటే మనం దాసులుగా ఉండకూడదు. ఏమిటి కనుక ఇలా మనం లేఖన భాగాలను చూస్తున్నప్పుడు చాలా విషయాలు మనకి కనబడుతూ ఉంటుంటాయి ప్రియులారా. మన సొంత కార్యాలని జరుపుకునేటి యందు మనం పని కలిగి ఉండాలి. చక్కటి కష్టపడి మనం పని చేసి మన మంచి చేతులతో కష్టపడి మంచి పని చేసుకోవాలంటున్నాడు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో. ఆ మాట మనకు కనబడుతుంది. ఒకసారి 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం చూడండి. ఒకసారి మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. సహోదరుని మీరు సహోదరులారా మీరు ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీకు ఏమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయటి యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. మీ సొంత కార్యాలు జరుపుకోవడానికి మీ సొంత చేతులతో కష్టపడి పని చేసుకోవడానికి ఏం చేయాలట మోషే బాబు? మీరు సిద్ధంగా ఉండండి అని అంటున్నాడు. అంతేగాని ఎవరికి ఎప్పుడు కూడా మీరు అచ్చి ఉండవద్దని మరి పౌలు గారు ఈ మాటను మనకి తెలియజేస్తున్నాడు. కొంతమంది ఏ పని చేయక ఏం చేస్తున్నారు? పొరుగు వారి మీదకి వెళ్తూ ఉంటుంటారు. కనుక మీరు అలా ఉండవద్దు. మీరు ఏం చేయాలి? కష్టపడి పని చేసుకుంటూ మీ కుటుంబాలను పోషించుకుంటూ మీ సొంత కార్యములు జరుపుకునేటి యందు మీరు ఆశ కలిగి ఉండాలి. ఇలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు మరి సహాయాల్ని సహకారాలని అందిస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. ఒకసారి కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 27వ వచనం చదువు. ఒకసారి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 27వ వచనం చదువు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము ఎన్నో వచనం అమ్మ? 27వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. కీడు చేయటం మానేసి మనం ఏం చేయాలట? మేలు చేయాలి. ఎప్పుడైతే మేలు చేస్తామో, ఎప్పుడు ఎవరు మేలు చేయగలరు? ఎవరైతే కష్టపడి పనులు చేసుకుంటూ ఉంటారో వారు మేలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంటారు. పని చేయలేనటువంటి వాడు, సోమరులో ఉన్నటువంటి వారు ఏం చేస్తారు? ఎక్కడ ఏది సులువుగా ఈజీగా వస్తుందా దాని మీద ఆధారపడదాం అనుకుంటారు. అది దేవుని చిత్తం అయితే కాదు. కనుక మనం కష్టపడి మంచి పనులు చేసుకుంటూ మేలు చేసేటువంటి వారుగా నిత్యము నిలిచేవారుగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది పిల్లలు. ఇంకా కింద మాటలు అంటున్నాడు చూడండి, 9వ వచనంలో చదువు. ఏలయనగా ఇక్కడ దేవుడు మరలా ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏమని చెప్పారు? ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ ఇక్కడ తెలియజేస్తూ ఒకసారి 9వ వచనం చదువు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనియు మరి ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని వాక్యములు సంక్షేపమై ఉన్నవి. ఇక్కడ మరలా ఆజ్ఞల గురించి లేవనెత్తుతూ ఈ 10 ఆజ్ఞలని యేసుక్రీస్తుల వారు 2 మాటల్లో చెప్పారు. మొదటిది నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి.
నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకంతోనూ ఆయన్ని ప్రేమించాలని అనేది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని. ఈ 10 ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు చేశారు ఆయన? 2 ఆజ్ఞలే చేసి మాట్లాడారు కదని పౌలు గారు ఈ సందర్భాలను కూడా జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు 10వ వచనం అన్నాడు చూడండి. ప్రేమ పొరుగువాని కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటే. ఇప్పుడు సహోదరుల మధ్య ఏం కలిగి ఉండాలంటున్నాడు ఆయన? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలని ఎన్నో విషయాలు మనకి సెలవిస్తున్నాయి బైబిల్ గ్రంథంలో. కనుక ప్రేమ ఏం చేస్తుందంటే పొరుగు వానికి కీడు చేయదు. ఇదే పక్కన 12వ అధ్యాయం ఒకసారి 9వ వచనం చదువుదాం చూడండి. ఇదే రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుదాం, పక్క అధ్యాయం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. మన ప్రేమ ఎలా ఉండాలట మా మోషబాబు? నిష్కపటమైనదై ఉండాలి. ఎవరిదయ్యా ఎలాంటి నిష్కపటమైనటువంటి హృదయము ప్రేమ అంటే దేవుణ్ణి ప్రేమించేవారు, పొరుగు వారిని ప్రేమించేవారిలో మాత్రమే నిష్కపటమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఇక లోకాన్ని ప్రేమించిన, లోకంలో ఉన్న భూముల్ని కానీ, వెండిని కానీ, బంగారాన్ని కానీ, మరొకటి ఏది ప్రేమించినా నిష్కపటమైన ప్రేమ కాదు కదా. ఏమండి, ఆ ప్రేమలో వంకరలు టింకర్లు ఎన్నో కలిగి ఉంటాయి. అలాంటి ప్రేమను దేవుడు కోరుకోవటం లేదు, మన నుంచి ఆశించడం లేదు. కనుక మిక్కటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలని మరి వాక్యం మనకి ఎన్నో రకాలుగా వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమ పొరుగుని కీడి చేయదు కనుక ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటే. కనుక ప్రేమ కలిగి ఉండాలని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఇంకా చివరిగా అంటున్నాడు 11వ వచనంలో, మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయడి. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకోనాలి అంటే యేసుక్రీస్తుల వారు రెండవ రాకడ రాబోతుంది. ఆ రెండవ రాకడ కొరకు మనం ఎలా ఉండాలి? భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకుంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలని అధికారుల దగ్గర నుంచి, సహోదరుల దగ్గర నుంచి యేసుక్రీస్తుల వారి యొక్క రెండవ రాకడలోనికి మనము ఎత్తబడేవారుగా ఉండాలని అంటే ఇదిగో అధికారాన్ని గౌరవించాలి, సహోదరులను ప్రేమించాలి. అలాగే యేసుక్రీస్తుల వారి యొక్క రెండవ రాకడ కొరకు మనం నిందారహితులుగా ఉండాలి. మనం మొత్తులుగా ఉండకూడదు, మేల్కొని ఉండాలి. ఆ మహానుభావుని యొక్క రెండవ రాకడ కొరకు మనము కొన్నింటిని అనుభవించేవారుగా ఉండాలి, కొన్నింటిని తట్టుకునేవారుగా ఉండాలి, కొన్నింటికి లోబడేటువంటి వారుగా ఉండాలని మరి పౌలు గారు ఎన్నో ప్రయాసాలతో ఈ పత్రికను రాశారు. కేవలం కొన్నింటిని మనం చదవడానికే బోల్డంత సమయం పడిపోతుంది, అర్థం చేసుకోవడానికే మన దగ్గర ఓపిక ఉండట్లేదు. మరి మహానుభావుడు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా దేవుడు ప్రేరేపణతో ఆయన వ్రాసాడు, ఆయన జీవించాడు అని అంటే ప్రియులారా చాలా ఉన్నతంగా ఆయన బ్రతికారు. కనుక మనం కూడా నేడు ఏం చేయమంటున్నాడు అని అంటే ఆయన చెరలో ఉండి పత్రికలు రాశాడు. మనల్ని ఇంటి దగ్గర ఉండి వాక్యాన్ని చదువుకోమంటున్నా సరే ఈరోజు నిర్లక్ష్య ధోరణితో మనం ఉండిపోతున్నాం. కనుక అలా ఉండకుండా దేవుని యొక్క చిత్తాన్ని మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా ఎరిగి ఉండేలాగా తెలుసుకుని ఉండేలాగా దేవుడు తన సహాయాన్ని సహకారాన్ని మనకు అనుగ్రహించాలని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. శుభ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మాట్లాడితేనే కృపగల దేవ, మీ ఎవరిమైనాకే లేదు ఉన్న శుద్ధి చేసుకుంటుంది. ఈ వేళ కాల సమయంలో వాక్యం ఆ వాక్యం అనుబడి మరోనంతరం 30 100 5 చూడండి ఎట్రే కట్టండి. ఇది కొంటే రోమ 13 అధ్యాయం చదువుకుని వినబడి వాక్యం మరోనంతరం 30 100 చూడండి ఎట్రే కదండి. ఇంకా 4 రోజులు కొనుతున్నాను 100% పండుతుంది. ఏసుక్రీస్తు పట్టండి ప్రార్థన వాళ్ళని కానీ రొట్టి వాకి చదువుకున్నది వార్తను ఆదరించేంత వరకు నీకు రూపంలో చేస్తే రొట్టి వాకి చదువుతున్న కథను మీద సత్య సమస్య రొట్టి కథను వాకి చదువుతున్న కథను అలా ఆజ్ఞ చదువుకుని బాగా తెచ్చి రోటరీగా వేగజాలు వేస్తుంది. పాస్తాల కొడుకులు చేస్తుంది రోటరీగా వదిలికి శాంతి ప్రార్థన చేస్తాం. వదిలికి శాంతి సంఘ కాపని దేయించి పోస్తుంది. బియ్యం రాజాన్ని దేయించి కుటుంబాన్ని కూడా దేయించాడు. సేవకులను కూడా దేయించి వయసు గిరిజాలను దేయించి సంఘ కాపని దేయించి పోస్తుంది. బియ్యం రాజాన్ని కుటుంబాన్ని కూడా దేయించాడు తండ్రి. ఇంకా అలా తండ్రి కంటొస్తుంది. ఏ తీసుకురాం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు వేణు మా తండ్రి, మహోన్నతుడు వేణు మా దేవ, పరిశుద్ధుడు వేణు మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి మరి యొక్క సమయంలో రోమపత్రిక 13వ అధ్యాయం ద్వారాగా నాయన విస్తరించి ధారాళంగా నాయన మీరు నాయన పౌలు గారి ద్వారాగా మాట్లాడారు తండ్రి. నాయన మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి మీ మాటలు నాయన తెలుసుకునే భాగ్యాన్ని, నేర్చుకునే అవకాశాన్ని తండ్రి, కాలాన్ని, సమయాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. ఈ సమయం కాలం ఎరువుకే తండ్రి చాలామంది ఈ రోజునైనా లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా. ఇంకా మేము సజీవులుగా ఉన్నాము అని అంటే, మాలో జీవం ఉందంటే, మేము ఇంకా కదులుతూ ఉన్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే
కేవలం మీరు మమ్మల్ని ఉంచారు ప్రభువా నాయన. ఒక్క క్షణం ఇలాగైతే నాయన మేము మట్టిలోకి వెళ్ళవలసిన వారు తండ్రి. మీరు మహిమలో నిలబెడుతున్నందుకు వందనాలు ప్రభువా. ఇంకను రాగడి దినాల్లో ఇంకా నాయన మీరు ఏ సంగతులను అయితే వ్రాయించారో ప్రభా, ఆయా సంగతులన్నింటినీ పరిపూర్ణంగా సంపూర్ణంగా నాయన తెలుసుకుని నేర్చుకుని తండ్రి మీ పట్ల భయభక్తులు కలిగి జీవించే తండ్రి ఈ లోకానికి మేము సూచనలుగా, ఈ లోకానికి బోరలుగా, ఈ లోకానికి నాయన మాదిరిగా మేము కనబడుటకు నాయన మీ సహాయమును సహకారమును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి నాయన మరి యొక్క ఉదయకాల సమయంలో ఎంతవరకు జరిగిన యొక్క పరిచయను మీరు దీవించమని ఆశీర్వదించమని, అలాగే వింటున్న బిడ్డలకు అందరికీ ఆయు ఆరోగ్యాలు అనుగ్రహించండి. అలాగే ప్రభు యొక్క ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా ప్రియ నాయన తండ్రి సంఘాలను బట్టి నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, సేవకులను, సేవకుల యొక్క కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినము ఏ ప్రయాసాలతో ప్రభా నీ బిడ్డలు ప్రారంభిస్తున్నారు ప్రభా. ఉపాధులతో ప్రారంభిస్తున్నారు, కష్టాలతో ప్రారంభిస్తున్నారు, వేదనతో ప్రారంభిస్తున్నారు, ఇబ్బందులతో ప్రారంభిస్తున్నారు, శోధనలతో ప్రారంభిస్తున్నారు, ఆటంకాలతో ప్రారంభిస్తున్నారు ప్రభా ఈ దినాలను తండ్రి. కనుక నాయన ఎవరెవరికి ఈ దినము నాయన ఆటంకాలుగా, అడ్డులుగా, అవరోధాలుగా మారిపోయిందో ప్రభు వాళ్ళందరికీ అనుకూలంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ దినాలను ప్రారంభించుకొనుటకు నాయన ముగించుకొనుటకు మీ పరిశుద్ధాత్మను వారికి సహాయ సహకారాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ మీ సహాయ సహకారాలు సమృద్ధిగా అనుగ్రహించండి. ఈ దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని సంఘానికి, సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును నీ బిడ్డలమైనటువంటి మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా గత కాలంలోనైనా బలహీనుడైనటువంటి నీ కుమారుడిని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. కుమారుడికి నాయన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. గాయం చేసేది మీరే, గాయాన్ని కట్టేది మీరే ప్రభా. ఆయా కాలాలను మేము నాయన పరిశోధిస్తున్నప్పుడు ప్రభా నాయన మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటున్నారు ప్రభా. ఈ రోజునైనా ఆ కుమారుని మీరు వాడుకుంటున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఇదే గాయము బలహీనమైనటువంటి కుటుంబానికి తగిలితే నాయన ఆ కుటుంబం నాయన విచ్ఛిన్నమైపోయిన ప్రభా. మరి కుటుంబం తట్టుకునేటువంటి కుటుంబము కనుకనైనా కుమారుడికి మీరు గాయాన్ని చేశారు ప్రభా. ఆ గాయాన్ని బట్టి అనేకులు నాయన తండ్రి ఇదిగో పనులు చేసేటప్పుడు నాయన ప్రమాదాలు జరగకుండా నాయన వాటిని పరిష్కరించుకోవడానికి తండ్రి చక్కటి పనులు చేయడానికి మీ సహాయాలు దయచండి. గాయపడిన కుమారుడికి నాయన గాయాన్ని కట్టండి, ఆయువుని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి. ఏ గాయాన్ని బట్టి అయితే బలహీనుడయ్యాడో అదే గాయాన్ని బట్టి బలవంతుడిగా మీరు ఎదగడానికి, మిమ్మల్ని బట్టి లోకానికి మాదిరిగా కనపడడానికి మీ సహాయమును, సహకారమును కుమారుడికి, నీ కుటుంబానికి నాయన మీరు అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి ఉదయకాల సమయంలో ఎంతో గొప్ప పరిచయను మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తాం మా కన్న తండ్రి. ఆమేన్.